హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దానికి కావాల్సిన మసాలా సామాన్లు అన్నీ వేసుకుందాము. నేనైతే స్పైస్ కోసం ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టమాటాస్ కూడా వేసుకొని ఈ రెండు బాగా వేయించుకుందాము. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం షాజీరా నేను ఇందాక వేయడం మర్చిపోయాను. కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ రెండు వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, ఈ రెండు కంపల్సరీ వేసుకోవాలి. పుదీనా అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ రెండు కూడా వేసిన తర్వాత బాగా వేయించుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాను, అది వేసేసుకున్నాను. ఇప్పుడు కారానికి 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పచ్చికారం. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. నేను ఆల్రెడీ రైస్ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఆ రైస్ని వేసుకొని కలుపుకుందాము. కొంచెం పొడి పొడిగా రావాలి అంటే రైస్ కొంచెం బాగా వేపుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం బాగా వేగినట్టు అనిపిస్తే కలుపుకొని మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ వేస్తే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా రైస్ని. ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే కుక్కర్. నేనైతే ఒక 2 విజిల్స్ వేయించాను. కుక్కర్ ఫాస్ట్గా మూత తీసేసానండి, అందుకే చిన్న తడిగా ఉంది. కొంతసేపు పోయిన తర్వాత లేదు. చాలా టేస్టీగా వస్తుందండి. ఎవరైనా ఇలా ట్రై చేయండి. మనకి రెస్టారెంట్లో ఇలానే ఉంటుంది. టమాటా రైస్ అదే టమాటో బాత్ అనేది అది ఇస్తారు కదా, ఇట్లానే ఉంటుంది. రెడీ.